కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లోపల ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వెనుక నుంచి ఈ తతంగమంతా నడిపిస్తుంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఏం జరగబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏం తీసుకోబోతా ఉంది? అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ కవిత అనేది ఆమె అంతర్గతం, అది పార్టీకి వాళ్ళకు కుటుంబ సభ్యులన్నా ఆర్థికంగా కావచ్చు లేకుంటే రాజకీయంగా ఆమె మీకు ప్రాధాన్యత తగ్గిందనే ఉద్దేశంలో వాళ్ళకు అంతర్గతంగా జరిగింది, ఆర్థిక లావాదేవీల మధ్యలో జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సందర్భంగా కూడా ఆమెను తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకే ప్రాధాన్యత కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే నాయకులు ఎక్కువైపోయినారు, అధికారం వచ్చిన తర్వాత నాయకులు ఎక్కువైపోయారు. ఆమెను తీసుకోవాల్సిన అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆమె ఉద్దేశం ఎట్లయిందంటే వాళ్ళకు పార్టీకి చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోను పోరి ఇంతగా ఆయన విశ్వదాభిరామ వినరవేమా అనేది రకంగా జరిగింది. అంటే ఆమె వాళ్ళకు పోరులాగా జరిగింది. ఇంకో విషయం, ఆమెను సస్పెన్స్ చేసిండ్రు. అంటే ఇంతకు ముందు చేసినప్పుడు బహిష్కరణ చేస్తుండ్రు. బహిష్కరణ అంటే ఆమె పార్టీ నుంచి పూర్తిగా నిషేధించడు. సస్పెండ్ అంటే ఇప్పుడు మళ్ళీ తీసుకునే ఛాయిసెస్ ఉంది. దాంట్లో ఏంటంటే కుటుంబ సభ్యులు అనే దేశంలో అలాంటి ఛాయిస్ ఉన్నది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకు ఆర్థిక లావాదేవీలు వచ్చిన దాంట్లో పంచుకునే దాంట్లో ఇబ్బంది జరిగింది. మరియు ఆమెకు ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంలో జరిగింది. ఆమె అప్పుడు జైలుకు పోయినప్పుడు అంటే వాళ్ళకు సపోర్ట్ కూడా లేదనే ఉద్దేశంలో ఆమె మాట్లాడుతున్నది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆహ్వానించే ఆస్కారం లేదు, ఆమె వచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఇంకో విషయము, ఇది ఇక్కడ జరుగుతుందంటే వాళ్లకు మొదటి నుంచి కూడా ఒకరు బీజేపీ దిక్కుపోవాలి, ఇంకోళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, అదే రకంగా పార్టీని బాగు అట్లనే ఉంచుకోవాలనే ఉద్దేశము. బీఆర్ఎస్ పార్టీగా అంటే బీఆర్ఎస్ గా నామకరణం చేసినప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ టిఆర్ఎస్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి మాత్రమే ఉండే. అయినా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఉంచాలనే ఉద్దేశంలో దాని పేగుబంధాన్ని తప్పుకోవడప్పుడే బీఆర్ఎస్ పార్టీగా అవతరించినప్పుడే దానికి ఇబ్బంది జరిగింది. భవిష్యత్తులో అది ఉండదు. ఇదే కాదు, ఎన్నో స్కామ్లలో కూడా జరిగింది. అది ఇంటి పోరు ఉంది, బయటి పోరు ఉంది. ఈ పోరు మధ్యలో వాళ్ళకి ఏది మనసు పుట్టక కేటీఆర్ అదే రకంగా మాట్లాడుతుండ్రు, హరీష్ రావు గారు అదే రకంగా మాట్లాడుతుండ్రు, కవిత కూడా అదే రకంగా మాట్లాడుతుండ్రు. భవిష్యత్తులో వీళ్ళందరికీ సమన్వయం చేయడానికి కూడా పెద్దలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, కుల సభ్యులు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఈ రకంగా బయటకు వచ్చిందంటే అది విచ్ఛిన్నం జరిగింది. అంటే పార్టీ విడిపోవడానికి 4 ముక్కలు అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్నది. కానీ ఆ పార్టీ నుంచి కూడా ఇప్పుడు సస్పెన్స్ మాత్రం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆమెను హెచ్చరించి మళ్ళీ పార్టీలో తీసుకురావడానికి ఛాయిస్ ఉంది. లేకుంటే ఆమె రేపు 12 గంటలకు ఒక ప్రెస్ మీట్ కూడా పెడతా అంటుంది. అప్పటి వరకు ఆ విషయం కూడా తెలుస్తుంది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమెను కోరుకోవడం ఏంటంటే, ఆమెను హెచ్చరించడం ఏంటంటే, నువ్వు ఒట్టి ప్రెస్ మీట్లు మామూలుగా అక్కడిక్కడ మాట్లాడడం కాదు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉండి హరీష్ రావు గారు అనుకోండి, మరియు కేటీఆర్ అనుకోండి, తర్వాత సంతోష్ రావు, వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన స్కామ్లను గురించి మీరు డైరెక్ట్ వచ్చి ఒక లెటర్ ద్వారానన్నా, లేకుంటే ఇంటెలిజెన్స్ వాళ్లకు, లేకుంటే సిబిఐ వాళ్లకు, లేకుంటే సంబంధించిన వాళ్లకు కాంప్లైంట్ రూపకంగా, నువ్వు మాజీ ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మీరు లిఖిత పూర్వకంగా కాంప్లైంట్ చేయండి. ఒక్కొక్క ప్రెస్ మీట్లకు మాత్రం పరిమితం కావద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ రకంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గురించి పరిస్థితి కూడా లేదు రామచంద్ర గారు అసలు ఈ అంశం అనేది ఏదైతే ఈ కవిత గారు మాట్లాడడానికి, అదే విధంగా మరి కవిత గారి మీద చర్య తీసుకోవడానికి కారణం ఏంది అని అంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం అంశం జరిగిందో, కాళేశ్వరం అంశం మీద ఏదైతే చర్చ జరిగిందో, ఆ కాళేశ్వరం అంశం మీద ఏదైతే ప్రభుత్వము
సిబిఐకి విచారణకు ఏదైతే ఆదేశించినారో తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ అంశం తర్వాతనే ఇదంతా జరిగింది. మరి ఇన్ని రోజులుగా మాట్లాడినటువంటి కవిత గారు మరి ఇప్పుడు ఈ అంశం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడించారు? ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులు ఒక అగ్రనేత యొక్క అండదండలు ఉండడం వల్లనే అగ్రనేత యొక్క సూచనల మేరకే ఈరోజు మాట్లాడిర్రు. నేను ఒకటే మీ ద్వారా నేనేమడుగుతున్నానంటే ఈరోజు కేసీఆర్ గారిని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఈ కలహాలు సృష్టించినారు. ఈ వీళ్ళ అధినేత రాహుల్ గాంధీ గారు ఏమంటారు, ఢిల్లీలో కూర్చొని సిబిఐ సొంత కంపెనీ, అది సొంత జేబులో పెట్టుకొని తిరుగుతున్నటువంటి కంపెనీ, సిబిఐ వద్దొద్దని ఆయన అంటాడు. ఈడ మీ అధినేత ఏం మాట్లాడతాడు, సిబిఐ ముద్దు సిబిఐకే ఇయ్యాలని అంటాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2023లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని అంటారు. 2023లో వచ్చినటువంటి ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నదో 2025 వరకు మీరు కాలయాపన ఎందుకు చేశారు? టాపిక్ వచ్చేసి కవిత విషయంలో మాట్లాడుతున్నాం, అది వేరవుతుంది. రామచంద్ర గారు క్వశ్చన్ అడగాలి ఏంటంటే కవిత మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్, మెగా కృష్ణారెడ్డి చేయబట్టే కేసీఆర్ పేరు సిబిఐలో నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి, అంటే ఇండైరెక్ట్ గా కవిత ఏదైతే అవినీతి చేశారో వారు హరీష్ రావు, సంతోష్ మాత్రమే చేశారని చెప్పినట్టేనా? మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉంది? రామచంద్ర గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఓన్లీ ఆమె మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టడము, మామూలుగా స్పీచ్లు ఇవ్వడం కాదు, రిటర్న్ గా ఇవ్వండి, అవసరం అనుకుంటే సిబిఐ కావచ్చు, ఇంటెలిజెన్స్ కి కావచ్చు, దానికి సంబంధించిన దానికి మీరు మాజీ ఎంపీ గారు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు మీరు హక్కు ఉన్నది, దానికి సంబంధించిన ఎవరు ఎంక్వైరీ చేస్తుండ్రో అంటే దీనికి సంబంధించిన దానికి రిటర్న్ గా ఇవ్వు, అవసరం అనుకుంటే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇవ్వాలని మాట్లాడడం జరుగుతుంది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మరి చెప్తున్నాం, ఆమె ఏ పార్టీలు ఉన్నా ఎక్కడ ఉన్నా ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు మాట్లాడుతుడు కాదు, ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు కూడా ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆమె అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. పార్టీ నుంచి ఒకటి కాదు, ఆమె సోషల్ మీడియాలో కావచ్చు, మరి ఇంతకు ముందు కూడా ఆమె ఉన్న కొన్ని పదవులకు కూడా ఆమెను తిరస్కరించడం జరిగింది. దాంట్లో ఆమె అప్సెట్ అయ్యి ఈ రకంగా మాట్లాడుతుందనే సందర్భం కూడా ఉంది.